నమస్తే అండి. నిన్న కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2029లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ 1.0ని ఎక్కడికి పంపించారనేది 175 అని ఏదైతే వైసీపీ నాయకులు చెప్పారో అందులో వాళ్ళ రిజల్ట్ ఎంత అనేది అందరూ ఆంధ్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి రుచి చూపించారు. ఇక జగన్ 2.0 వస్తే మొన్న వచ్చిన 11లో ఆ ఒకటి కూడా తీసేసి సింగిల్ డిజిట్కి వాళ్ళు ఖచ్చితంగా పరిమితం అవుతారనేది నేను భావిస్తున్నాను. అంటే ఏంటండి అసలు? అంటే అబద్ధాలు చెప్పే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అబద్ధాలు చెప్పలేకే మనం ఓడిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? ఏమండి, అబద్ధానికి మేకప్ వేసి సూటు బూటు కుట్టించి ఒక మనిషి రూపం వస్తే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సాక్షాత్తు వారి తల్లి అయిన విజయమ్మ గారు, వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన చెల్లెమ్మ అయిన షర్మిలారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది అందరికీ నిజాలనేది ఈ మధ్యకాలంలో తెలియజేస్తున్నారు. ఎవరో అక్కల మన కుటుంబంలోని వ్యక్తులు పోనీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పారంటే వాళ్ళు ఏదో ప్రలోభాలు పెట్టి ఈ ప్రభుత్వం ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించింది అని అనుకోవచ్చు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న సైకో చర్యలకు భయపడి కొంతమంది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పడ్డ బాధల గురించి అందరూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఏటుగా ఆయన సహచర మంత్రులు, ఆయన పార్టీలో ఎంపీలు, మంచి స్థానాల్లో ఆయన పెట్టిన వ్యక్తులు కూడా ఆయన పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా మా రాజకీయాలే మాకొద్దు బాబోయ్ అని ఈయన ఎప్పుడైతే జగన్ 2.0 అనగానే వాళ్ళందరూ కూడా కనీసం రాజకీయాలను కూడా వదిలేస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నైజం తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన 2.0 అనగానే వాళ్లే పరుగులు పెట్టి వైసీపీ పార్టీని వదిలి రాజకీయాలను కూడా వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇంతకన్నా సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఎంత దారుణంగా ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు పారిపోతున్నారు. ఎందుకంటే జగన్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని ఆయన ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో కూడా ఆయన కనీసం ఆ కేసు జోలికి కూడా వెళ్ళలేదంటేనే దానికి ఈయన ఎంతలాగా హత్య చేసిన వాళ్ళకి ఈయన సమర్థిస్తున్నారనేది అందరికీ అర్థమైంది. వాళ్ళ చెల్లి సునీత గారు అన్న నాకు న్యాయం చేయి అని అంటే ఆవిడ మీద కూడా వీళ్ళు వేరే రకంగా కేసులు పెట్టి బెదిరించి కేసు గురించి నువ్వు వదిలే అన్నారంటే ఆయన కావాల్సిన వ్యక్తులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అందరికీ అర్థమైంది ఓపెన్గా. ఆ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి మేము వ్యాఖ్యలు చేయక్కర్లేదు. నిందితులు ఎవరనేది అందరికీ అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు 2.0 అంటే అలా వివేకానంద రెడ్డి గారి స్థానంలో ఎవరు ఉండాల్సి వస్తుందో అని ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయనకు దూరంగా పారిపోతున్నారు. దీన్ని బట్టి ఆయన 2.0 అంటే ఆయన ఇంకా ఎంత ఏంటి ఎటువంటి చర్యలకు పాల్పడతారో అనేది ప్రజలు ఓకే మేము వదిలేస్తున్నాం. అంటే వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న నాయకులను ఉద్దేశించి కానీ ఈరోజు అధికారంలో ఉన్న కూటమి నాయకులను ఉద్దేశించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. క్యారెక్టర్ ఉండాలి, రాజకీయాల్లో ఉంటే విలువలు విశ్వసనీయతో పరిపాలన చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మేడం? ఏమండి, విలువలు విశ్వసనీయత అనే 2 మాటల గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఉన్న ఏ నాయకుడికి కానీ ఎవరికి కూడా లేదనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు, మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు సైతం ఎటువంటి మాటలు మాట్లాడారో, దుర్భాషలు మాట్లాడారో వాళ్ళ భాష బట్టి మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు గత 5 ఏళ్లుగా మన భారతదేశంలోనే ఎలా తీశారో మనందరం చూసాం. మన ఆంధ్ర రాష్ట్రం ఎంత అధోగతికి ఈ 5 ఏళ్లలో వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్లలో వెళ్ళిపోయిందనేది అందరం చూసాం, ప్రజలందరూ అనుభవించారు. కాబట్టే సామాన్య ప్రజలకు కూడా వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఉద్దేశం అనేది అర్థమైంది. అంటే వాళ్ళు ఒకటి చెప్పారంటే దానికి వ్యతిరేకంగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు షర్మిలారెడ్డి గారు ఎవరు, మన రోజారెడ్డి గారు వచ్చి ఏం చెప్తారు? మీరు చాలా అరాచకాలు చేస్తున్నారు, ఇందులో మహిళలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైన షర్మిలారెడ్డి గారు, సునీతమ్మ గారు మహిళలు కదా, వాళ్ళు మాకు అన్యాయం జరిగిందన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు బయటకు వచ్చి ఎవరు అడిగారు అసలు మిమ్మల్ని మాకు న్యాయం చేయమని? మీరు ఒకళ్ళతో దేనికి పుచ్చుకున్నారు? కొత్తగా ఇంకొక ఆవిడ బయలుదేరారు, శ్యామల గారు. ఆవిడ అసలు చిరంజీవి గారు లాంటి వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతుంటే ఒక గొప్పగా మేము ఒక వ్యక్తులు అవుదామని
అమ్మ ఎంతోమంది మీలో సైకో సోషల్ బ్యాచ్ వాళ్ళే తోక ముడిచారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్థం చేసుకుని. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు ఇంకా విషయం తెలియక వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివేస్తున్నారు. మీరు కూడా తొందరలోనే మీ తప్పు తెలుసుకుని, మీరు ఎవరైతే అనకూడదో ఒక మహిళ చాలా అసహ్యంగా మాట్లాడేవారు ఎవరి గురించి అయినా చెప్పి, ఒక రెడ్డి ఆవిడే చెంపలేసుకుని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నేను ఇలా మాట్లాడినందుకు లోకేష్ గారికి సారీ చెప్తున్నాను, మా వాళ్ళు ప్రోద్బలం చెప్పాను, ఆవిడే తప్పుకున్నారు. మీకు కూడా త్వరలోనే అటువంటి గతి పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యలకి మీరు రియలైజ్ అయ్యి మీరే మా నాయకులందరికీ సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకుంటారు. అంటే శ్యామల గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, 8 నెలల్లో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు మీద చీటింగ్ కేసు అంటే 420 కేసు ఎందుకు పెట్టకూడదని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తా ఉంది. మొదటగా అడుగుతున్నా, ఆవిడకి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉందా, ఓటు హక్కు ఉందా? రెండవది, ఇదే విషయం మీరు ఆ పార్టీ ప్రచార కార్యకర్తగా గత ప్రభుత్వం ఉండగానే మీరు వైసీపీలోకి వచ్చారు. అప్పటికి జగన్ గారు ఎన్ని హామీలు మీరు చేశారన్న దాన్ని బట్టి మీరు ఒక రిపోర్ట్ ఇచ్చుండి మా నాయకుడు ఇన్ని చేశాడు ఇన్ని చేశారని మీరు అనుంటే మీరు ఏదైనా అడగడానికి ఉంటుంది. అయినా 8 నెలల్లో ఏం చేయలేదని మీరు చెప్తున్నారు. డిఎస్సి ప్రకటించారు, మహిళలకి గ్యాస్ పథకం అనేది తీసుకొచ్చారు, అదేవిధంగా రైతులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, అదేవిధంగా ఏదైతే సూపర్ 6లో భాగంగా ఉందో ప్రతిదీ కూడా మేము అమలు పరుస్తాము అని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో కూడా అన్నిటి అలొకేషన్స్ చేస్తున్నారు. మీరు దేని గురించి అని మీరు ఏదో మాట్లాడదామని మీరు దేని గురించి మీరు తాపత్రయపడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఒకవేళ జమిలీ ఎలక్షన్ వచ్చినా కానీ వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి 2.1 చూపిస్తాను, అలాగే 25 నుంచి 30 ఏళ్ళ అధికారంలో మనమే కొనసాగుతామని చెప్పి ధీమాగా కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఒక కార్యకర్తల సమావేశంలోనే కాదండి, ప్రభుత్వ పరంగా ఆఖరికి స్కూల్ పిల్లలకు సంబంధించిన మీటింగ్ ఉన్నా కూడా జగన్ గారు నెక్స్ట్ 25 ఏళ్ళు మేమే ఉంటాం, నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ఉంటాం, వై నాట్ 175 అన్నారు. ఏమైంది? కంగారు పడకండి. ఈ 5 సంవత్సరాల తర్వాత అసలు మీ పార్టీ అంటూ ఒకటి ఉంటే అప్పుడు మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూద్దాం. అసలు మీ పార్టీయే ఈ 5 సంవత్సరాల్లో భూస్థాపితం కాబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. 9వ తారీఖున ఒక దినపత్రిక ప్రభుత్వం మీద ఉన్న దుగ్ధతో ప్రజాస్వామ్య విలువలు పత్రిక విలువలకి ఏమాత్రం విలువ ఇవ్వని ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకం మీద విషయం చిమ్మటానికి ప్రయత్నం చేస్తా ఉంది. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్ తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇల్లు 600 ఇల్లు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. సరే, వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంట్ రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా